రైతు భరోసాపై రేవంత్ సర్కారు మోసాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. రైతు భరోసా సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 మాత్రమే ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాస్తారోకో చేయడం జరిగింది. ఎన్నికల ముందు రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక హామీలు ఇచ్చాడు. మేము అధికారంలోకి వస్తే ఎకరానికి రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ కూలికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా సంవత్సర కాలం గడిచినా కూడా ఇప్పటికి కూడా ఏది ఆచరణకు నోచుకునేటువంటి పరిస్థితి. నిన్న కేబినెట్ సమావేశంలో సంవత్సరానికి 12,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేటువంటి మాట చెప్పడాన్ని బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. నేడు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మా అన్న పెద్ద సురేష్ గారి సూచన మేరకు మరి రైతులకు ఇస్తానన్నటువంటి భరోసా 15,000 ఇవ్వకుండా మోసపూరితంగా మొన్న కేబినెట్ లో మీటింగ్ పెట్టి 12,000 ఇస్తానని నిరసనగా నేడు ఈ కార్యక్రమం నర్సంపేట లోపల రాస్తారోకో నిర్వహించడం జరిగింది. నర్సంపేట పట్టణ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మరి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఎన్నికల ముందు చేసి అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ విధంగా దగాకోరు దివాళీ తీసే విధంగా ప్రభుత్వం దివాళీ తీసే విధంగా కూడా ప్రజలకు రైతులకు మోసం చేసుకుంటూ పోతున్నాడు అనేది దీనికి నిరసనగానే ఈనాటి కార్యక్రమం చేసినాం.